360 డిగ్రీ యాంగిల్లో వాళ్ళకి ఏమేమి కావాలి టు క్రాక్ ఎనీ జాబ్ అనేది మనము ఇక్కడ నేర్పిస్తాం ఇన్నోమేటిక్స్లో. మ్యామ్, ప్రస్తుత రోజుల్లో చూసుకున్నట్లయితే బీటెక్ కోసమే, జస్ట్ బీటెక్ చదవడం కోసమే పేరెంట్స్ సుమారుగా 15 నుంచి 20 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. బికాజ్ ఆ యూనివర్సిటీని చూస్తున్నారు. సో ఈ యూనివర్సిటీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తుంది, సో డెఫినెట్గా ప్లేస్మెంట్స్ వస్తాయని ఒక భరోసాతోటి జాయిన్ చేస్తున్నారు. సో ఫైనల్లీ కట్ చేస్తే వాళ్ళకి ఎలాంటి జాబ్లు ఉండటం లేదు. సో లోపం అనేది ఎక్కడ జరుగుతుంది? సర్టిఫికేట్ వితౌట్ స్కిల్ ఈజ్ అ డెడ్ ఫోన్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఐ హ్యావ్ ఐఫోన్ which is worth 1 lakh. If I don't have any charging in it, I can't use, right? So అది ఎంత కాస్ట్లీ ఫోన్ అయినా కూడా నేను దాంట్లో ఛార్జింగ్ లేకపోతే ఐ కాంట్ యూజ్ ఎనీ అప్లికేషన్ ఇన్ ఇట్. సో అలానే నువ్వు ఒక 10,000 రూపీ ఫోన్ కొనుక్కున్నా, 20,000 రూపీ ఫోన్ కొనుక్కున్నా, ఇఫ్ ఇట్ హ్యాస్ సమ్ బ్యాటరీ ఐ కెన్ యూజ్ ఇట్, రైట్? సో సేమ్ వే స్కిల్స్ కూడా. సో మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా సరైన స్కిల్ లేదనుకోండి, బయట జాబ్స్ రావు. అరే వేరే వాళ్ళకి వచ్చింది ఒక సే 5 lakhs వర్త్ జాబ్ వచ్చింది కొందరికి, అండ్ 30 lakhs జాబ్ కొందరికి వచ్చింది అని మనం చాలా వింటూ ఉంటాం. అండ్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ కానీ లేకపోతే ఈవెన్ కాలేజెస్ ఫర్ దట్ మ్యాటర్, మేము లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్స్ ఇంత ప్యాకేజ్ ఇప్పించాము ఫర్ అ ఫ్రెషర్ అని చెప్పేసి ఇలా చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు అది మనకి రావాలి అని అంటే ఈవెన్ ఆ స్కిల్ గ్యాప్ ఏదైతే ఉందో అది మనం ఫుల్ఫిల్ చేయగలగాలి. ఇట్ కెన్ బీ ఫ్రమ్ అ యూనివర్సిటీ ఆర్ ఫ్రమ్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్. సో సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ మీ అట్ ఇన్నోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్, మేము ఎప్పుడైనా సరే ఆ స్కిల్ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి అని చెప్పేసి మేము చూస్తూ ఉంటాం. సో స్టూడెంట్ ఒకసారి మన దగ్గరికి ఆన్ బోర్డ్ అయిన తర్వాత వాళ్ళకి సరైన ఒక రోడ్ మ్యాప్ అనేది మేము బిల్డ్ చేస్తాం. సో దాంట్లో ఎలా చేస్తారండి రోడ్ మ్యాప్? ఒక స్టూడెంట్ని బట్టి మీరు ఎలా చేస్తారు అని మీరు అడగచ్చు. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు మనకి డిఫరెంట్ కాలేజెస్ వాళ్ళు వస్తారు. ఒకరు మేబీ మీరు అన్నట్టు వాళ్ళ పేరెంట్స్ ఒక 15-20 lakhs కట్టిన కాలేజ్ వాళ్ళు వస్తున్నారు, ఒక 1 lakh చదివిన కాలేజ్లో వాళ్ళు వస్తున్నారు. బట్ వాళ్ళు కొందరు ఈ 1-2 lakhs పెట్టిన కాలేజెస్లో వాళ్ళకి చాలా మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వేరేస్ 20 lakhs పెట్టిన వాళ్ళల్లో కొందరు మంచిగా చదివిన వాళ్ళు ఉన్నారు, మంచిగా చదవని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ మేము ఒకటే రోడ్ మ్యాప్ ఏదంటే వాళ్ళ కరెంట్ స్కిల్స్ని బట్టి ఎక్కడ వాళ్ళు ల్యాగ్ అవుతున్నారు, వాళ్ళ స్కిల్ గ్యాప్ ఏంటి, టెక్నికల్ స్కిల్ గ్యాపా, కమ్యూనికేషన్ స్కిల్ గ్యాపా, లైక్ వాళ్ళకి రెండు ఉన్నా కూడా ప్రజెంటేషన్ కాన్ఫిడెన్స్ లేదా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఇంటర్వ్యూయర్ కానీ లేకపోతే చేసిన ప్రాజెక్ట్స్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారా, ఇవన్నీ మేము అనలైజ్ చేసి వాళ్ళని కేటగరైజ్ చేసి వాళ్ళకి రిలవెంట్ ట్రైనింగ్ ఇచ్చేసేసి, టెక్నికల్ ట్రైనింగ్ విల్ బి కామన్ 2 hours అందరికీ, వెరస్ 4 to 6 hours ఏదైతే మెంటరింగ్ సెషన్ ఉందో ఆ మెంటరింగ్ సెషన్లో ఆ పర్సనల్ మెంటరింగ్ చేసినప్పుడు పర్సనల్ మెంటరింగ్ ఇన్ ది సెన్స్ యాజ్ ఐ సెడ్ ఇన్ క్లాస్ రూమ్ మినిమం 2 to 3 మెంటర్స్ అనే వాళ్ళు ఉంటారు ఫర్ అరౌండ్ 40 to 50 స్టూడెంట్స్ కోసం. సో డైలీ నువ్వు వాళ్ళందరితో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వీ విల్ గెట్ టు నో విత్ ద నేమ్స్. సో అలా మేము వాళ్ళ స్కిల్ గ్యాప్ ఐడెంటిఫై చేసేసి వాళ్ళకి ఏది చెప్తే వాళ్ళు ఇంటర్వ్యూ క్రాక్ చేయగలరు అలాంటివన్నీ ఇన్నోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్లో మనము నేర్పిస్తాం అన్నమాట. అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్లేస్మెంట్స్. అవన్నీ కూడా వాళ్ళకి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ సెషన్స్ కూడా, అంటే ఆఫ్టర్ అ వీక్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంది అని అంటే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ సెషన్స్లో కూడా మనం వాళ్ళని కూర్చోబెట్టి సపరేట్గా మళ్ళీ దో దే హ్యావ్ కంప్లీటెడ్ దేర్ ట్రైనింగ్ ఇంటర్వ్యూ యాంగిల్లో మనం ఎలా ఆన్సర్ చేయాలి. కొన్ని హెచ్ఆర్ రౌండ్స్ కొందరు ఇన్కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు, దే నో ఎవ్రీథింగ్. మనం టెక్నికల్గా మాక్ ఇంటర్వ్యూ చేసాము, కమ్యూనికేషన్స్ చెక్ చేసాము, ప్రజెంటేషన్ స్కిల్స్ ఇవన్నీ మాక్ ఇంటర్వ్యూలో చేసాము. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ హెచ్ఆర్ కమిట్మెంట్ చూద్దాము అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను 5 lakhsతో తీసుకుంటున్నాను నిన్ను, ఆఫ్టర్ 6 months నీకు ఒక 10 lakh ప్యాకేజ్తో ఇంకొక జాబ్ వచ్చింది, విల్ యూ స్టే విత్ మీ ఆర్ యూ వాంట్ టు టేక్ అప్ దట్ న్యూ జాబ్ అని అడుగుతారు. కొందరు అనుకుంటారంటే అరే ఇప్పుడు నేను ఏం చెప్పాలి అంటే 10 lakhsది నేను తీసుకోను అని అంటే అదేంటి అలా ఎందుకు తీసుకోవు, 5 lakhs చాలా తక్కువ కదా, ఆబ్వియస్లీ టు గ్రో యువర్ కెరీర్ ఆర్ ఫినాన్షియల్లీ నువ్వు మంచిగా అవ్వాలి అని అంటే నువ్వు 10 lakhsది చూస్ చేసుకోవాలి కదా అని అంటాడేమో ఇంటర్వ్యూయర్. మళ్ళీ నాకు జాబ్ రాదేమో అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారని అంటే ఎస్ ఐ విల్ గో
6 months తర్వాత నేను వెళ్ళిపోతాను సో నువ్వు కాన్స్టెంట్ గా ఉండవు కాబట్టి నువ్వు దీనికి అన్ఫిట్ అన్నట్టు సో అలా అది ఎప్పుడు చెప్పకూడదు అలా. సో ఎందుకంటే కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని ట్రికీ క్వశ్చన్స్ ఉంటాయి, ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు నువ్వు యాజ్ అ క్యాండిడేట్ నువ్వు ఎలా ఆన్సర్ చేయాలి, ఇలాంటి కైండ్ ఆఫ్ ట్రైనింగ్ కూడా ఇనోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ లో ఇస్తామన్నమాట. అంటే ఒక పక్క నుంచి మీరు స్కిల్స్ అన్ని కూడా డెవలప్ చేస్తున్నాయి, ఇంకా సైమల్టేనియస్ గా వాళ్ళకి మార్కెటింగ్ కూడా అనేది జరుగుతూ ఉంటుందా? అంటే 360 యాంగిల్లో వాళ్ళకి ఏమేమి కావాలి టు క్రాక్ ఎనీ జాబ్ అనేది మనము ఇక్కడ నేర్పిస్తాం ఇన్నోమాటిక్స్లో.